హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములను మీకు తెలియజేయడానికి మేల్కొన్నారా, ప్రభువును వేడుకున్నారా, దేవుని సన్నిధిలో సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని మేల్కొల్పడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి మరొకసారి ఆయన మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రార్థనాత్మను మాకు దయచేయి, ఎడతెగని ప్రార్థన మాకు దయచేయి, విశ్వాస ప్రార్థన మాకు నేర్పించు, మెలకువగా ఉండి ప్రార్థించుటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన 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 అవునండి, అది చాలా ముఖ్యం. మన గుండె చప్పుడు ఎన్నిసార్లు ఒక రోజు కొట్టుకుంటుందో అన్నిసార్లు మనం దేవునికి ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ప్రతి మూలుగు ఒక ప్రార్థన, ప్రతి ఆలోచన ఒక ప్రార్థన, ప్రతి తలంపు ఒక ప్రార్థనగా మలిచినప్పుడే దేవునితో మనం ఐక్యమైన వారిగా, దేవుని చిత్తానుసారంగా, దైవ నిర్ణయాల ప్రకారంగా నడవడానికి, బతకడానికి, తీర్మానాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. అదొక డ్యూటీలాగా ఎంచకండి, అదొక ఆనందంగా ఆయన సన్నిధితో ఆయనతో సంభాషించుకోవటం ఒక దీవెనకరంగా ఉందన్నది గుర్తించండి. అంటే మన శరీరంలో ఈ లోకంలో ఉన్న మన ఆత్మ దేవునితో ఐక్యత కలిగి ఉండటం నేర్చుకున్నప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితాలు జీవించగలుగుతాం, శరీర కార్యాలను జయించగలుగుతాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు చాలామంది గుడ్డెద్దు చేలో పడ్డట్టు అనే ఒక సామెత ఉందండి. ఆ గుడ్డెద్దు చేలో పెడితే ఎటుపోతుందో అటు తెలియదంటే ఏంటింటింటో తిట్టుకుంటూ అలా కొంతమంది ప్రార్థన మొదలుపెట్టారంటే వాళ్ళు ఏదేదేదో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు. ఒక గురి లేకుండా ఏదో ఒక ఊత పదం తీసుకొని ఆ పదాలు వాడుకుంటూ తండ్రి నాయన అనుకుంటూ కొంతమంది ఆ ప్రార్థనలోనే మరి ఆ మధ్యలో మత్తుగా ఆగిపోతారు, మళ్ళీ కొంచెం నిద్రపోతారు, మళ్ళీ హల్లెలూయా అని మళ్ళీ వేస్తారు. ఇలాంటి ప్రార్థన ఒక గంట చేసి ఇవాళ నేను గంట చేశానంటారు, అందులో 5 నిమిషాలు కూడా మెలకువ ప్రార్థన లేదేమో. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మెలకువగా ఉండి ప్రార్థించండి. వాచ్ అండ్ ప్రే. ప్రార్థిస్తూ మెలకువగా ఉండండి. వాచ్ అనేది ఇంకా మంచి గమనించుకోండి ఏం జరుగుతుందనేది. పరిస్థితులు గమనిస్తూ దానికి తగినట్లుగా మీరు ప్రార్థించండి. యేసు ప్రభు గెత్సెమని తోటకు వెళ్ళేటప్పుడు 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ప్రభు ప్రార్థనలో ఆ రాత్రి గడపడానికి, సిలువ కొరకు తను తాను సిద్ధపరచుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ 3 శిష్యులు ప్రార్థన కొరకు వెంట పెట్టుకొని వెళ్ళి రాతివేత దూరం వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థిస్తూ ఆయన సీమోని కంటే పేతురికి తనతో ఉన్న యాకోబు యోహానులకు చెప్పిన మాట మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఆయన ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3వసారి మరలా ఆయన వచ్చి వారు నిద్రించడం చూచి సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలే పలుకుచూ ఆయన ప్రార్థించాడు. ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు, మధ్యలో వచ్చి శిష్యుల్ని మేల్కొల్పుతూ ఉన్నాడు. ప్రార్థించండి, శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థించండి అని ప్రభు చెబితే ఏంటంటే శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించండి. ప్రార్థనలో మెలకువగా ఉన్నవారు శోధన జయించగలుగుతారు. ప్రార్థనలో మత్తులైపోయిన వారు, నిర్లక్ష్యపరులైన వారు శోధనలో ఓడిపోతారు. ఇదిగో సాతాను మిమ్మల్ని శోధించబోతున్నాడు, సీమోను మిమ్మల్ని జల్లించబోతున్నాడు, మెలకువగుండు, జాగ్రత్తగుండు, నేను చేశాను ప్రార్థన, నువ్వు కూడా మెలకువగుండి ప్రార్థన చేసుకోండి శిష్యులారా అని ఆయన మళ్ళీ హెచ్చరించాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ నిద్రభారంతో ఉన్నట్టు పేతురు గమనిస్తున్నాం. మన ప్రార్థన డ్రాగింగ్గా ఉండకూడదండి. మత్తుగా ఉండి ప్రార్థన చేయకండి దయచేసి.
అంటే ప్రార్థన చేస్తూనే ఏదో ఒకటి ఆలోచించుకుంటుంటారు కొంతమంది. మనకు ప్రార్థన చేయకుండా ఉండడానికి ముఖ్యమైన 3 బద్ధ శత్రువులు ఉన్నాయి. ఒకటి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తలంపులు చెదిరిపోతాయి. ప్రభువా నాకు ఒక మంచి కారు దయచేయి నాయనా అని అడిగావనుకో, ఏ షోరూంలో ఉన్న కారు గుర్తు చేసుకొని అలాంటి కారు కావాలి, అదంటి రంగు కావాలి, అది ఎంత ఖరీదు ఉంటుంది, దాన్ని ఎలా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ ప్రార్థన మాని ఆ ఊహలు అటు వెళ్ళిపోతాయండి. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడు మీ నోటితో చేసే ప్రార్థన మీ చెవులకి వినపడేటట్టు చేస్తే మీరు తలంపులు దాటిపోయినప్పుడు మీకు వెంటనే హెచ్చరికగా ఉంటుంది. మనసులో మీరు ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చుంటే మత్తు వస్తుంది. మత్తులో మళ్ళీ ఏంటేంటో నీ హృదయ కోరికలన్నీ, నీ తలంపులన్నీ చెదిరిపోయి ప్రార్థన సాగలేకపోతుంది. ప్రార్థన చేయనప్పుడు మీరు మత్తులై ఉండకండి. తిండి వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున దినము ఉడి వచ్చినట్లు మీ మీద రాకూడనట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నిజమండి, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మన చుట్టూన్న పరిస్థితులు మనకి ప్రభు రాకడను తెలియజేస్తూ ఉన్నాయి. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం చాలా అవసరం. ఎంతమంది ఈ రోజున ప్రార్థనలో నిద్రపోతున్నారు, ప్రార్థనలో మత్తుగా ఉంటున్నారు. ప్రార్థనలో మీరు ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది ఏకీభవిస్తున్నారు? ఇతరులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మీరేదో ఆలోచించుకుంటుంటే, మీరు ఈ లోక విషయాలు ఆలోచించుకుంటూ ఉంటే అది ప్రార్థన ఎలా అవుతుంది? నీకు శోధనలో పడతావు. అందుకే ప్రార్థన చేశాను కానీ శోధన వచ్చింది అంటుంటారు, శోధనలో ఊడిపోయానంటుంటారు చాలామంది. మీ ప్రార్థనకు మొదటి శత్రువు చెదిరిపోయే తలంపులు దాన్ని జయించాలంటే మీ ప్రార్థన బిగరగా చేయండి, మీ చెవులు కనపడేటట్టు చేయండి. అప్పుడు మీరు బాగా ప్రార్థన చేసుకోగలుగుతారు. రెండవది నిద్రమత్తు. మనం అలసిపోయి సాయంకాలాలు ప్రార్థన చేస్తానంటాం, రాత్రులు ప్రార్థన చేస్తామంటాం. శరీరం సిద్ధంగా ఉండదు. శరీరం అలసిపోతే ఆత్మను బలపరుచుకోలేము. ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధం కాదు. ప్రార్థన చేయాలనే ఆశ ఉంది కానీ శరీరం సహకరించటం లేదు. అందుకని కుర్చీల్లో కూర్చొని చక్కగా కంఫర్టబుల్గా కూర్చుంటే ప్రార్థన రాదు. 2 చేతులు ముందుకు పెట్టుకొని చక్కగా పంగళగరలాగా ఇట్లా పెట్టుకొని కొంతమంది నిద్రపోతుంటారు. కాదు, నిద్రమత్తు చేయించాలంటే నీళ్ళతో ముఖం కడుక్కోండి, లేదా లేచి నిలవబడి ప్రార్థన చేయండి, నడుస్తూ ప్రార్థన చేయండి. మరోసారి ఆటంకం ఏంటంటే మనం ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడే అంతరాయాలు కలుగుతాయి. ఫోన్ రావటము, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని ఎప్పుడు దయచేసి ప్రార్థన చేయకండి. సెల్ ఫోన్ బంద్ చేసి ఆఫ్ చేసేసి ఎక్కడన్నా పెట్టేసి వచ్చి ప్రార్థనలో కూర్చోండి. ఆ 10 నిమిషాలు, ఆ 1 అవర్ దేవునితో సమయం గడపండి. అది మీరు తల్లులైతే ఇంటిలో మీ బాధ్యతలు ఉంటే వాటిని నెరవేర్చకుండా ప్రార్థనలో కూర్చుంటే అమ్మ అది కావాలి, నాన్న ఇది కావాలని ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేని చోటును ఎన్నుకోండి, ఆ సమయాన్ని ఎన్నుకోండి. పగలంతా మీకు పనులు ఉండొచ్చు, రాత్రి వేళ కోరుకోండి. రాత్రి మీకు ఓపిక ఉండకపోవచ్చు, వేకవడే లేచి ఇంకా మిగిలిన వాళ్ళు లేవకముందే మీరు లేచి ప్రార్థిస్తే మీ ప్రార్థన సారవంతంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు నేను మనసుతోనూ ప్రార్థించదను, ఆత్మలోనూ ప్రార్థించదను అన్నాడు. పరిస్థితులను గమనించుకుంటూ మనం ప్రార్థన చేయాలి, అవసరతలు గుర్తు చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలి. ఏ విషయాలు మనకి భారంగా ఉన్నవో అవి గుర్తు చేసుకొని వాటిని ప్రభు మందు తెచ్చిపెడుతూ ప్రార్థన చేయాలి. మీరు అలసిపోయినప్పుడు, లేకపోతే పనుల భారం మీ మీద ఉన్నప్పుడు, పనులు బాధ్యతలు ఉన్నప్పుడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరు. కొంతమంది ప్రార్థన ఎప్పుడూ చేసుకుంటున్నాను నేను అంటుంటారు కానీ వారి మనస్సు వాటి మీద లగ్నం చేయరు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వాచ్ అండ్ ప్రే. అపవాది ఎవడిని మింగుదునా అని గర్జించే సింహం వరే తిరుగుతున్నాడు. వాడు యుక్తులు కుయుక్తులను బయట పెడుతుంది నీ ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు ప్రేరేపిస్తాడు.
ఏ శోధన నీవు ఎదుర్కోబోతున్నావో, ఏ పోరాటం నీ మీదకు రాబోతుందో, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఎటువంటి విపత్తులు నీ కుటుంబానికి నీ బిడ్డలకు కలగబోతున్నావో, ఏం జరగబోతుందో అన్నది ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. మీ ప్రార్థన ఏం చేస్తున్నారో మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలో దేవుడిచ్చిన వాగ్దానాలు రాసి పెట్టుకోవాలి. ప్రార్థనలో దేవుడిచ్చిన ప్రేరేపణలను మీరు జ్ఞాపకముచ్చుకోవాలి. ప్రార్థన ద్వారా నీ ఆలోచనలు పరివర్తన చెంది దేవుని ఆలోచనలుగా మారుతున్నాయి. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించినప్పుడు నీ ఆలోచనలన్నీ దేవుని ఆలోచనలుగా మారుతాయి కనుక, ఆయన ప్రణాళికలు నీవు ఎరుగుతావు కనుక, ప్రార్థన అనంతరం దేవుడిచ్చిన ఆలోచనలు రాసి పెట్టుకుంటాను. నేనైతే వాటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ వాటి నెరవేర్పు కొరకు ప్రార్థించటం అభ్యాసం చేసుకుంటున్నాను. ప్రార్థన అనేది ఏదో ఒక చెప్పేసి వదిలేయటం కాదండి. ప్రార్థన అనేది పరిసరాలను మారుస్తుంది, హృదయాలను మారుస్తుంది, దేవునికి సమీపస్తులుగా మనల్ని చేస్తుంది, దైవ నిర్ణయాలను మనం గ్రహించేటట్టుగా చేస్తుంది. ఒకసారి చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయంలో, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ అంచె దినాలలో ఎప్పుడు ప్రభు వస్తాడో, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, తెల్లవారుజామున, అర్ధరాత్రి అనేది తెలియదు కనుక, ఏ దినమో ఏ గడియో ఎవరికీ తెలియదు కనుక, ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నవని మనం ఎరుగుదాం కనుక, ఉరి వచ్చినట్లుగా ఆయన రాకడ అకస్మాత్తుగా ఈ లోకం మీదకి రాబోతుంది. ఆ దిన మిద్దె మీద ఇద్దరు ఉంటారు, ఒకడు కిందకు వచ్చేలోకే పోతాడు. ఇద్దరు తిరగలు విసురుతుంటారు, ఒకరు ఉంటారు, ఒకరు పడకల మీద, ఇరువురు మంచం మీద ఉంటారు, ఒకరు ఉంటారు, ఒకరు పోతారు. అంటే ఎవరు విశ్వసించి రక్షించబడ్డారో వారు ఎత్తబడతారు. మెలకువగా ఉండి తన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకున్నవాడు ఎత్తబడతాడు. ప్రభు రాకడ సమయంలో మిగిలిన వారు విడవబడతారు కనుక ఎల్లప్పుడూ మీరు దేవుని ఎదుట, మనుష్య కుమారుని ఎదుట నిలబెట్టుకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండి. ఊరకే మెలకువకుంటాం కాదు, ప్రార్థన చేస్తూ మెలకువకుండండి, మెలకువగుండి ప్రార్థన చేయండి. శోధనలో పడకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. దేవుని అద్భుత కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల విషయాల్లో, మన ప్రణాళికల విషయాల్లో, మనలో పనుల విషయాల్లో, మన బాధ్యతల విషయాల్లో నెరవేరాలంటే మనకు మెలకువగా ఉండి ప్రార్థించటం, నిద్రమత్తు విడవటం, ఐహిక విచారాలు పక్కన పెట్టి అద్భుత కార్యాలు చేసే ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన మనసు కలిగి ప్రార్థించటం అభ్యాసం చేసుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మెలకువగా ఉండి చేసే ప్రార్థన మాకు నేర్పించయ్యా. నిద్రమత్తు నుండి, నిర్లక్ష్యత నుండి, తిండి వలన, ఐహిక విచారముల వలన మత్తులమై ఉండకుండా మెలకువగా ఉండి అపవాది తంత్రములను ఎదిరించుటకు, వాడి బంధకముల నుంచి మనుషులను విడిపించుటకు, నాశనకరమైన గుంటలో పడకుండా నిత్యమైన పరలోక రాజ్య వారసులుగా మేము అంగీకరించబడినట్లు, ప్రతి శోధన ఎదిరించినట్లు, శోధన జయించినట్లు మా ఒక్కొక్కరికి మెలకువగా ఉండి ప్రార్థించే ప్రార్థనాత్మను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనగాక. ఆమేన్. మెలకువగా ఉండి ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి, ప్రార్థన మనసు కలిగి ఉండండి. మీకోసం మేము ప్రార్థించాలంటే 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా
వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాం. మీ ప్రార్థన సహకారాలు అందించి పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక.